మాట్లాడినప్పుడు ఆ రోజు మాకు కుటుంబాలుంటాయనే సోయి లేదా? ఈ రకంగా నువ్వు మాట్లాడితేనేమో మంచిది, ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా? అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది, ఇకనైనా బుద్ధి తెచ్చుకో, ఇకనైనా సిగ్గు తెచ్చుకో. ఇప్పుడే మేము ఇద్దరు జర్నలిస్టులను కూడా కలిసినాం. పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు, డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారు, అదేవిధంగా మా నాయకులందరం మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్పడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మీరు జనం ఆవేదనని ప్రజల ముందు ఆవిష్కరిస్తే, రాష్ట్రం ముందు ఆవిష్కరిస్తే మీ మీద అక్రమ కేసు పెట్టారు తప్ప మీరు చేసిన తప్పేమీ లేదు అని వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసినాం. వారికి ధైర్యం చెప్పాం. తప్పకుండా వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం. ఇందులో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. నువ్వు జైల్లో పెడతాను అంటే భయపడడానికి ఎవడు కూడా ఇక్కడ ఊరికనే ఆకాశంలోంచి ఢిల్లీ నుంచి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు ఎవడు లేడు. మేమందరం జనం నుంచి వచ్చిన వాళ్ళం, ఉద్యమాల్లోంచి వచ్చిన వాళ్ళం. ఎవరికి కూడా భయపడేటోళ్ళం కాదు. జైళ్లకి, కేసులకి, బెదిరింపులకి, నీ ఊకదంపుడు ఉపన్యాసాలకి భయపడేటోడు ఎవడు కూడా లేడు. పెట్టుకో, ఏం కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో. కానీ ఒకటి మాత్రం పక్కా, రేవంత్ రెడ్డి గారు, రేపు ఇదే శాస్తి నీకు కూడా జరుగుతుంది. నిన్ను ఈరోజు నీకు వంతపాడుతున్న వాళ్ళకు కూడా తప్పకుండా జరుగుతుంది. నేను జర్నలిస్టు సోదరులను కూడా అడుగుతా ఉన్నా, సోదరిమణులను కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్లకు జరిగింది రేపు మీకు కూడా జరగవచ్చు. కేవలం వాళ్ళ తప్పేంది? ఈరోజు జనం తిడుతుంటే, జనం ఆక్రోశిస్తుంటే వారికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడమే తప్ప, వారి వేదనను రాష్ట్రం ముందు ఆవిష్కరించడం తప్ప, సమాజం ముందు బయట పెట్టడం తప్ప ఏం చేశారండి? తప్పు వాళ్ళకి జైల్లో పెట్టాల్సినంత తప్ప ఏం జరిగింది? అందుకే నేను అనేది, ముఖ్యమంత్రి గారు కుటుంబాలు అందరికీ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మీరిచ్చిన హామీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ అయిన మన జర్నలిస్ట్ సోదరులు కూడా, పత్రికా ప్రపంచం, డిజిటల్ మీడియా ప్రపంచం కూడా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని, మీరిచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రజలు నిలదీస్తూనే ఉంటారు. మరి పత్రికలు కూడా నిలదీస్తూనే ఉంటాయి, జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారని చెప్పి కూడా వారికి గుర్తు చేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందన్న మాట నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు. నిన్న స్టేషన్ కన్పూర్ పోయారు ముఖ్యమంత్రి గారు. అక్కడ చెప్తున్నాడు 71,000 కోట్ల ఆదాయం తగ్గింది అని చెప్తున్నాడు. ఎవరి వల్ల తగ్గింది? ఎవరి అనాలోచిత, ఎవరి నెగటివ్ పాలిటిక్స్ వల్ల, నెగటివ్ పాలసీస్ వల్ల, నెగటివ్ ధోరణి వల్ల తగ్గింది చెప్పండి మీరు. ఒకవైపు మీరే చెప్తున్నారు అంతా దివ్యంగా ఉందని చెప్తారు, మా ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడికి వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకోవైపు మీరే చెప్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక రైతులు సంతోషంగా ఉన్నారు, రుణమాఫీ చేసినాం, అగ్రికల్చర్ బాగుందని చెప్తున్నారు. మరొక వైపు మీరే చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, అంతా బాగుంది, ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారని డబ్బా కొడుతున్నారు. మరి అంతా బాగుంటే 71,000 కోట్ల ఆదాయం ఎట్లా తగ్గింది? అంతా బాగుంటే తెలంగాణ తిరోగమనం వైపు ఎందుకు ప్రయాణం చేస్తున్నది? తిరోగమనం వైపు ఎందుకు పయనిస్తున్నది? దీనికి సమాధానం ఉందా? తెలంగాణ రైజింగ్ అంటూ హోర్డింగ్లు, కానీ ఈ తెలంగాణ రైజింగ్, తెలంగాణ ఈజ్ ఫాలింగ్ అని ముఖ్యమంత్రి స్వయంగా నిన్న అప్రూవర్ అయినాడు, కన్ఫెషన్ ఇచ్చినాడు. అవును, తెలంగాణను నీ పరిపాలనలో ఒక పిచ్చోడి చేతిలాగా రాయిలాగా మార్చినావు. పిచ్చోడి చేతిలో రాయి ఎట్లయితుందో ఇలా ఈ రాష్ట్రం ఒక పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో, ఆయన విధానాల వల్ల, ఆయన నెగటివ్ పాలసీల వల్ల ఈరోజు ఒక్క వర్గం కూడా ప్రజలు సంతోషంగా లేని పరిస్థితి వచ్చింది. మరి అదే ఆక్రోశాన్ని ప్రజలు వ్యక్తం చేస్తుంటే జర్నలిస్టులను జైల్లో పెడతానని చెప్పి ఇవాళ ఏదైతే నియంతృత్వ పోకడలు పోతున్నాడో రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా దీనికి తగిన సమాధానం కాలం చెప్తుంది. మేము ఇవాళ తీవ్రంగా ఈ అరెస్టును, ఈ వేధింపులను ఖండిస్తూ మా పార్టీ తరఫున మరి అందరం కూడా వారికి ధైర్యం చెప్పడానికి వచ్చాం. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జర్నలిస్ట్ సోదరులకు నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఒక ఇద్దరికి జరిగింది, రేవతి గారికి, తన్వి యాదవ్ గారికి. రేపు మీకు కూడా జరగవచ్చు, రేపు ఇంకొకరికి జరగవచ్చు. వాళ్ళకి జరిగిందిలే మనకేమి అని నిర్లిప్తంగా ఉంటే, ఉదాసీనంగా ఉంటే రేపు మీ మీద కూడా పడతారు, మిమ్మల్ని కూడా లోపల పెడతారు. కాబట్టి దయచేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడే విధంగా రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి ప్రజాస్వామ్య లక్షణాల్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా దయచేసి మీడియా కూడా గొంతు విప్పాలని చెప్పి కూడా మేము మిమ్మల్ని కోరుతూ, ఇప్పుడు పెద్దలు అక్క సబిత గారు మాట్లాడుతారు. ఈరోజు రేవతి గారిని, తన్వి యాదవ్ గారిని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తుంది, ప్రజల గొంతుక వినిపిస్తున్న వాళ్ళు చెయ్యని తప్పుకి
శిక్ష అనుభవిస్తున్నారనే ఫీలింగ్తో వాళ్ళు బాధపడుతున్నారు.